2011, 12, 13 నుంచి స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా ఈ దరిద్రం అంటే క్యాన్సర్ ఒక్క రోజులో రాదుగా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మీ సేవా కేంద్రాలని విస్తృతపరిచి భూమి రికార్డులన్నీ కంప్యూటర్లో పెడతాము, మీరు అడంగలు కావాలంటే మీ సేవలో కడితే సరిపోతుంది, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు అని చెప్పి అడంగళ్ళన్నీ కంప్యూటర్లో పెట్టడాయా అన్నారు. ఆ రోజుల్లో రెవెన్యూ వాళ్ళకి తూ అంటే తారాదు కంప్యూటర్ మీద. 5-10% మించి కంప్యూటర్ బటన్ నొక్కడం రాదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, టైం ఇచ్చింది వారం, 10 రోజులు, నెల రోజులు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఏరియాలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, ఒక 30-40 కంప్యూటర్లు ఉంటాయి. అందులో 30-40 మందిని కూర్చోబెట్టి ఈ చేతి రాతతో రాసిన అడంగళ్ళని వాళ్ళ మొహాన్ని కొట్టి ఈ ఎక్కించండి కంప్యూటర్లో అన్నారు. ఆ పిల్లలు పాపం ఈ రాత అర్థమయ్యి అర్థం కాక నిద్రకళ్ళతో ఒక కాలంలో ఒక రోలో రాయాల్సింది ఇంకొక రోలో పెట్టి మొత్తానికి మమ అనిపించారు. అది వెరిఫై చేసినాడు ఎవరు లేడు, వాళ్ళు రాసిందే రాత. ఆ రకంగా మన అడంగళ్ళు లోపభూయిష్టంగా కంప్యూటర్లోకి ఎక్కిన తర్వాత జనం చూసుకుని మెల్లమెల్లగా ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు, ఎప్పుడో వచ్చి చూస్తాడు. రోజు ఇదే పనే ఏంటి, మనకి మన ఓటర్ లిస్టులో మన పేరు ఉందా లేదా, అడంగల్లో మన భూమి ఉందా లేదా రోజు చూసుకోగా, రోజు మనం బతుకున్నాం లేదు చూసుకుంటాం. కాబట్టి చూసుకున్నోడల్లా సరి చేయించుకున్నారు. అప్పట్లో సరి చేయడం కూడా తహసీల్దార్ కింద ఉండేది కాబట్టి సరి చేసేవాడు. ఇది కొనసాగుతూ వచ్చింది 2013, 14, 15 దాకా. 2016లో ఒక పెద్ద పని జరిగింది. మన సమస్య అంతా 2016 నుంచే స్టార్ట్ అయింది. 2016లో ఏమన్నారంటే, నిషేధిత భూముల జాబితా మొత్తం ఒక పక్కాగా తయారు చేయండి, జాబితాలు తయారు చేసి ఈ జాబితాని రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకి పంపండి. ఆ జాబితాలో కనుక ఏదన్నా సర్వే నెంబర్ ఉంటే దానికి రిజిస్ట్రేషన్లు చేయమాకండి అనేది ఉద్దేశం. ఆర్డర్లు ఇచ్చారు, సర్కులర్లు ఇచ్చారు, జీవోలు ఇచ్చారు. ఎవరు చేయాలి పని? ఎంత పెద్ద పని అది? ఎన్ని కోట్ల రికార్డులు ఉంటాయి? ఎంఆర్ఓలకి టైం ఎక్కడ ఉంది? వాళ్ళు ఏం చేశారు, విఆర్ఓల మీద పడేశారు. అంటే గ్రామ స్థాయిలో పనిచేసే విఆర్ఓల మీద పడేశారు. ఆ విఆర్ఓలు కొంతమంది డైరెక్ట్ రిక్రూట్లు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో పాత కరణాల ఉద్యోగాలు పోయిన వాళ్ళ పిల్లలు వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రామ నౌకరు పోస్ట్ నుంచి ప్రమోట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే వచ్చు కంప్యూటర్లో పెడతాం, వాళ్ళకే వచ్చు అసలు నిషేధిత జాబితా తయారు చేయడం, ఒక సర్క్యులర్ చదవడం వాళ్ళకి రాదు, ఒక జీవో చదవడం వాళ్ళకి రాదు. వాళ్ళకి సగం నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్. దానికి కూడా టైం వారం రోజుల్లో అయిపోవాలి అన్నారు. ఎట్లా ఉంది? వాళ్ళు ఏం చేశారు, ఏమో మన వల్ల అయ్యేది కాదురా అని చెప్పి 1907లో బ్రిటిష్ వాళ్ళు రాసిపోయిన ప్రింట్ చేసిన ఆర్ఎస్ఆర్లు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి, గ్రామ రికార్డుల్లో. ఆ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఆ రోజున చెరువు అని ఉంటే గవర్నమెంట్, ఈనాం గవర్నమెంట్, దేవుడి మాన్యం గవర్నమెంట్, సర్వీస్ ఈనాం గవర్నమెంట్, అగ్రహారం గవర్నమెంట్, పోరంబోకు గవర్నమెంట్, వక్ఫ్ గవర్నమెంట్, వాగు పోరంబోకు గవర్నమెంట్ అని మొత్తం గవర్నమెంట్ లిస్టులో పారేశారు. ఈ గవర్నమెంట్ లిస్టులో పడేసిన ఈ విఆర్ఓలు ఇచ్చినటువంటి ఈ రికార్డ్ అంతా జిల్లా స్థాయిలో వీళ్ళు కలగలిపి జిల్లా కలెక్టర్ గారు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చాడు. గెజెట్ నోటిఫికేషన్ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి కాపీ సిసిఎల్ఏకి పంపిస్తారు. సిసిఎల్ఏ గారు అప్పట్లో ఉన్న 13 జిల్లాల డేటాని గవర్నమెంట్కి పంపించాడు. గవర్నమెంట్ ఏ జిల్లాకి ఆ జిల్లా సెపరేట్గా జీవోలు ఇచ్చింది. ఆ జీవోలు కూడా ఎలా ఇచ్చింది, 22A అనేది ఒకే పదార్థం కాదు, అందులో 5 పదార్థాలు ఉన్నాయి. 22A సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ A, సబ్ క్లాస్ B, సబ్ క్లాస్ C, D, E 5 రకాలు ఉన్నాయి. ఒకటేమో అసైన్మెంట్ ల్యాండ్ల గురించి, ఒకటేమో ఈనాములు దేవాదాయ ధర్మాదాయ శాఖ ల్యాండ్ల గురించి, ఒకటేమో కోర్టు కేసుల్లో జప్తు చేసిన భూముల గురించి, ఒకటేమో గవర్నమెంట్ భూములు, బందర్ రోడ్లు, బెంచ్ సెంటర్లు, జడ్పీ ఆఫీసులు, ఈ ప్రభుత్వ భూముల గురించి. ఇట్లా 5 రకాల భూములు ఉన్నాయి. ఒకానొక రకం భూమికి ఒకానొక జిల్లాకి ఆ రోజున గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఇది 22A1E కేటగిరీ కింద శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చిన జీవో ఇది. ఇందులో శ్రీకాకుళం జిల్లాది ఎందుకు ప్రింట్ చేశామంటే అది ఈజీ. 275 మంది బాధితులు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో. ఏది ఈ కింద వాళ్ళ ఏబిసిడి ఇంకా ఉన్నాయి వస్తా. ఈ కింద శ్రీకాకుళంలో 275 మంది బాధితులు ఉన్నారు. కర్నూలు జిల్లాలో 88,000 మంది బాధితులు ఉన్నారు. 88,000. ప్రకాశం జిల్లాలో 46,000. కృష్ణా జిల్లాలో 23,000. చిత్తూరు జిల్లాలో 28,000.
అనంతపురంలో 24,000, మొత్తం 3,30,000 మంది బాధితులు ఉన్నారు కేవలం ఈ 22A1E కింద. ఏబిసిడీల్లో ఎంతమంది ఉన్నారు అనేది మా దగ్గర లెక్కలేదు, ఇప్పుడు తీస్తున్నాం. ఎన్ని లక్షలు అవుతారో మాకే తెలియదు. అలా జీవోలు ఇచ్చారు. ఈ జీవో ఇచ్చినాడు విఆర్ఓ ఇచ్చిన డేటాని ఒక్క రైతుని అడగల, ఒక్క నోటీస్ ఇవ్వలా. అరే బాబు నీది వాగుపోరం పోగని రాసిందో, నువ్వేమో చూస్తే వ్యవసాయం చేస్తున్నావు, దీని సంగతి ఏంటి అని చెప్పి ఏ రైతుని అడగల, నోటీస్ ఇవ్వలా, ఎంక్వైరీ చేయలా. విఆర్ఓ రాసింది గుడ్డి సంతకంతో కలెక్టర్ని దాటుకుని గవర్నమెంట్ దాకా వెళ్ళిపోయి జీవో అయిపోయింది. ఇది మొత్తం విఆర్ఓ గారు ఇచ్చినటువంటి డేటా జీవో అయిపోయింది. ఈ జీవోని రిజిస్టర్ ఆఫీస్కి పంపించారు. రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ కంప్యూటర్లో ఎక్కించారు. సో శ్రీకాకుళం జిల్లాలో జి సిగడం మండలంలో జి కంచాపురం గ్రామంలో 194-2K అనే సర్వే నెంబర్ కింద 29 సెంట్లు ఉన్నాయని చెప్పి ఈ పోతునూరు బుసయ్య అనే ఆయన పాత అనుభవదారుడు అడంగల్లో ఆ రోజున ఉన్న దాని ప్రకారం పోతునూరు బుసయ్య వాళ్ళు వెళ్ళి అమ్ముకోవడానికి ట్రై చేస్తే టక్కన కంప్యూటర్లు కదా, మనంతా సైబర్ విజన్ కదా, కంప్యూటర్ టక్కని చెబుద్ది ఇది నిషేధ జాబితాలో ఉంది అని. బుసయ్య ఇది రిజిస్ట్రేషన్ కాదు, ఎందుకంటే ఇది కంప్యూటర్లో ఉంది, నిషేధ జాబితాలో ఉందని చెప్తాడు. ఆ బుసయ్య అప్పుడు వీళ్ళలాగే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతా ప్రదక్షిణాలు మొదలెట్టాలి. ఇది ఇవాళ సమస్య. అర్థమైంది కదా, ఇంకా ఇంతకంటే వివరంగా ఎవరు చెప్పలేరు. ఇవాళ రెవెన్యూ మంత్రి గారు మీటింగ్ పెట్టి మేము ఏదో సరి చేస్తున్నాం అని చెప్పేది నిజంగా చెప్పాలంటే అది ఆయన అమాయకత్వానికి నిదర్శనం. ఇంత దుర్మార్గంగా మన భూమి రికార్డులను తీసుకెళ్లి అవకతవకలతో లోపాలతో కంప్యూటర్లో పడేసి మనల్ని ఏడిపిస్తున్నటువంటి ఇదే రెవెన్యూ వ్యవస్థ, ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి సలహాతో ఆయన పత్రికా సమావేశం నిర్వహించి ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయడం చాలా విచారకరం. నేను బాధతో చెప్తున్నా. రెవెన్యూ మంత్రిగా ఆయన ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, దీన్ని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం కృషి చేశారో మాకు తెలియదు. కానీ ఏ రెవెన్యూ వ్యవస్థ, ఏ ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల ఈ సమస్య క్రియేట్ అయిందో అదే ఐఏఎస్ ఆఫీసర్లు రాసిన జీవోని తీసుకొచ్చి ఇది జిందా తిలిస్మాత్ సర్వరోగ నివారణి అని చెప్తున్నారు. అది ఏమాత్రం కాదు. ఇక్కడ ఉన్నది క్యాన్సర్. జిందా తిలిస్మాత్తో క్యాన్సర్ పోద్దా? కాబట్టి పోదు. అరే ఇంత పెద్ద ఏనుగు లాంటి సమస్య ఉందా అంటే మంత్రి గారు వచ్చి లేదు ఏనుగు ఒక తోక ఉంది, ఒక తొండం ఉంది, తోకకి ఒక వేరే జీవో ఇస్తున్నాం, తొండానికి వేరే జీవో ఇస్తున్నాం, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాడు చెప్తున్నావు. సమస్య తీర్చకపోతే ఈ ఏనుగు మీ ప్రభుత్వాన్ని తొక్కి నారదీస్తుంది. గుర్తుంచుకోండి, ఇదేం మామూలు విషయం కాదు. నేను 70 ఏళ్ల నుంచి రిజిస్టర్ అయినటువంటి భూమి 10 సార్లు చేతులు మారిన భూమి నేను వ్యవసాయం చేసుకుంటా ఉంటే నువ్వు రాత్రికి రాత్రి నా భూమిని తీసుకెళ్లి నిషేధ జాబితాలో పెట్టి నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా, నాకు నోటీస్ ఇవ్వకుండా, సమాచారం లేకుండా పెట్టి ఇవాళ వచ్చి మంత్రి గారు ఈ జీవో చూపించి మీకెందుకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలని చేసేస్తారంటారు. అసలు నేను ఎందుకు వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి? నేనేం తప్పు చేశాను కాబట్టి నేను మీ ఆఫీస్కి రావాలి? ఇది ముఖ్యమైన ప్రశ్న ప్రజలు అడగాల్సింది. నేనేం తప్పు చేశాను కాబట్టి నేను నీ ఆఫీస్కి వచ్చి అర్జీ పెట్టాలి? నేను నీ శిస్తు ఎగ్గొట్టానా? నీకు జిఎస్టీ ఎగ్గొట్టానా? నేను ఎవరిదన్నా భూమి కబ్జా చేశానా? నేను ఏం తప్పు చేశాను కాబట్టి నీ దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టాలి? ముందు దానికి సమాధానం చెప్పండి మంత్రి గారు. నేను రైతుని, నేను వ్యవసాయం చేసుకుంటున్నా, ఆ భూమి తీసుకెళ్ళి నువ్వు మార్చడానికి అసలు మీరెవరు? ఏ అధికారంలో చేశారు? ఏ హక్కుతో చేశారు? ఏం తప్పు చేశారు వాడు చేశారు? ఇవాళ వచ్చి నన్ను అర్జీ పెట్టమంటారు. నాకేం పని? నేను ఎందుకు పనులు మానుకొని మీ చుట్టూ తిరగాలి? అసలు ఇది అసలైన సమస్య. మీరు తిరగండి, మేము చేస్తాం. అసలు నేను ఎందుకు తిరగాలి నీ చుట్టూ? ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను ఈ ఉద్యమం మానేస్తా. నా మానాన్ని నేను వ్యవసాయం చేసుకుంటా అంటే నా భూమి స్వరూపాన్ని, స్వభావాన్ని, అమ్ముకోగలిగిన దాని లక్షణాన్ని మార్చడానికి నువ్వెవడవి? ఇవాళ నేను వచ్చి నీకు మళ్ళీ అర్జీ పెట్టుకోమంటావేంటి? ముఖ్యమంత్రి గారు మీ ఫ్యామిలీ హెరిటేజ్ కంపెనీ నడుపుతుంది. ఓకే, నడుపుకుంటున్నారు, ఆల్ రైట్. మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, మీరు హెరిటేజ్ కంపెనీ నడుపుకుంటున్నారు, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఏదో అవసరం కొద్దీ మీ మనవాడికి చదువుల కోసమో, మీ మనవాడికి పెళ్లి చేయడం కోసమో అందులో కొన్ని షేర్లు అమ్ముకుందాం అనుకున్నారు. లేకపోతే దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి, ఈక్విటీ పెంచుకోవడానికి ఏదో కార్పొరేట్ నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. లేకపోతే ఫ్యూచర్ గ్రూప్కి అమ్ముకుందాం అనుకుని మీరు ఎక్కడికి వెళ్తారు? మనం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినట్టు ROC అని ఉంటుంది, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తారు కదా మీరు.
ఇది పట్టుకుని ఏమంటే మేము షేర్లు పెంచుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ గ్రూప్ అమ్ముకోవాలి, లేకపోతే ఒక 1000 షేర్లు అమ్ముకుంటామని చెప్పి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తారు కదా. అప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సపోజ్ మీకు చెప్పాడు, అబ్బే మీకు తెలియదేమో చంద్రబాబు నాయుడు గారు, ఇది 2 ఏళ్ల కిందటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసుకుంది, దీన్ని ప్రభుత్వ కంపెనీ కింద రాసేసుకుంది, మా రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ కంపెనీ, మీరు అసలు ఇందులో షేర్లు అమ్మడానికి కానీ ఎవరికి అమ్మడానికి కానీ మీకు హక్కు లేదు అని చెప్పి చెబుద్ది. మీకు ఎట్లా ఉంటుంది? ఒప్పుకుంటారా చెప్పండి, ఒప్పుకుంటారా? ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసేది ఏంటి? అరే నాకు చెప్పకుండా నువ్వు ఎట్ట మార్చావా నా కంపెనీ స్వరూపం, నా హక్కులు నువ్వు నాకు చెప్పకుండా ఎట్ట కాలు రాసావని అడుగుతారా లేదా? మేము రైతులుగా మేము అడుగుతున్నది అదే. అంతకు మించి మేమేమి అడగట్లా బాబోయ్, మిమ్మల్ని సబ్సిడీ అడగట్లా, మీరు ఏమి కష్టపడక్కర్లా, ఏమి సబ్సిడీ అడగట్లా, మా భూములు ఎట్లా ఉన్నాయో అట్లా పెట్టండి అంటున్నాం. అందులోంచి నిజంగానే ఇప్పుడు 14 లక్షల మందో 17 లక్షల మందో ఇవాళ బాధితులు ఉన్నారు. 17 లక్షల మంది శ్రీరామచంద్రుళ్ళని వాళ్ళలో ఒక్క తప్పు కూడా లేదని నేనేం చెప్పలేను. నా వరకు నేను చెప్పగలను, నా పక్కోడు కూడా నేను చెప్పలేను. నిజంగా ఈ 14 లక్షల మందిలో ఎవరైనా తప్పు చేసి గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఆక్రమించుకుంటే మీరు ఏదైతే ఇవాళ జిందా తిలిస్మాత్ జీవోలు ఇచ్చారో ఆ జీవోల ప్రకారమే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి తీసేసుకోండి. ప్రభుత్వం భూమి అయితే ఎవడొద్దన్నాడు? దాన్ని మేమేం కాదంటలా. మేము ప్రభుత్వ భూమి ఎవడో అన్యాక్రాంతం చేస్తా అంటే చూసి చూడనట్టుగా వదిలిపెట్టేయమని మేమేం చెప్పట్లా. నేను శుభ్రంగా అనుభవిస్తున్న భూమిని మార్చడానికి మీకు హక్కు లేదండి. సో ఉన్నట్టుగా 2014 జనవరి 1వ తారీఖున ఏదైతే నిషేధిత జాబితా ఉందో ఆ తర్వాత ఇష్యూ చేసిన నోటిఫికేషన్లు మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఆయన చెప్పినట్టు ఆవులపల్లికి జీవో ఇచ్చినట్టు ఏదయా ఈ శ్రీకాకుళం జీవో ఆవులపల్లికి జీవో ఇచ్చినట్టు ఆవులపల్లికి ఎట్లయితే ఒక పేజీలో జీవో ఇచ్చారో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మీరిచ్చిన 191వ జీవో ఇందు మూలంగా రద్దు చేయబడ్డది. ఎందువలన? మేము నోటీస్ ఇవ్వకుండా తీసుకున్నాం కాబట్టి. ఇందులో ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే తర్వాత కలెక్టర్ గారు తగు చర్యల నిమిత్తం కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పి ఇందు మూలంగా మీకు చెప్పడం అయినది అని చెప్తూ ఒక జీవో ఇవ్వండి, చాలు, అయిపోయింది. రాష్ట్రం మొత్తానికి ఆవులపల్లిని అమలు చేయమంటున్నాం అంతే. ఆవులపల్లి సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య. మీ ఊరి సమస్య తెచ్చుకుని మిగిలిన దేశం అంతా ఇట్లా వదిలిపెట్టేస్తామంటే కుదరదు. అది మనం చెప్పేది. ఇంకొక విషయం చివరిగా చెప్పి ముగిస్తాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కేవలం మిట్టళ్ళు, లేకపోతే అదానీలు, లేకపోతే ఇండోసోన్లు ఇదే కాదు ముఖ్యమంత్రి గారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్ కూడా అవసరమే. ఎందువల్ల అంటే మన రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపు 50% మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం చేయడాన్ని మీరు ఇంత కష్టతరం చేస్తే ఆ వచ్చే జిఎస్టీ కూడా రాదు మీకు. మీరు బట్టలలోకి పంచుకోవడానికి ఆ మాత్రం డబ్బులు కూడా ఉండవు. ఆ మాత్రం తిండి గింజలు కూడా మేము పండించలేకపోతే మేము ఎట్టాకు పస్తులు ఉంటాం, సరే అయిపోయింది. మేము ట్యాక్సులు కట్టం మీకు. మీరు ఏ డబ్బులు తీసుకెళ్లి పంచి పెడతారు జనాలకి, ఏ డబ్బులు తీసుకెళ్లి కొంటారు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ రేటుకి. కాబట్టి మీరు చేయాలనుకున్నా కానీ మమ్మల్ని మేము బతికుండాలి ముందు. అంటే మేము వ్యవసాయం చేయగలగాలి అంటే మా భూములు మాకు ఉండాలి. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం బడా బాబులకే కాదు వ్యవసాయదారులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోమని చెప్తున్నాం. వ్యవసాయం యాజ్ ఇట్ ఈజ్ రిస్కియెస్ట్ బిజినెస్ ప్రపంచంలో. వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరో ఉంటే తెలుస్తుంది. అన్నిటికంటే ఎక్కువ రిస్క్ ఉండే బిజినెస్ వ్యవసాయం. వర్షం పడద్దో లేదో తెలియదు, రేపు పొద్దున ఎండ ఉంటుందో వాన ఉంటుందో తెలియదు, ఏం పురుగు వచ్చి ఆశిస్తుందో తెలియదు, ఏం తెగులు వస్తుందో తెలియదు, ఎరువులు దొరుకుతాయో లేవో తెలియదు, ఎంత వేయాలో కరెక్ట్ గా లెక్కేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి, మొక్క పెరుగుదలను బట్టి, చీడపీడలను బట్టి, అందుబాటులో ఉన్నది లేనిది అవైలబిలిటీని బట్టి ఎరువులు వేసుకోవాలి. రోజుకు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే కత్తెర పురుగు ఎక్కడొచ్చి నా మొక్కజొన్న తిని పడేస్తుందో అని ఆ భయంలో ఉంటాం రోజు. ఒక్కసారి కోతులు మనలో దాడి చేస్తే వేసిన పంట మొత్తం ఒక్క రోజులో నాశనం అయిపోయే పరిస్థితి మాది. ఇన్ని రిస్కులు తీసుకుని చేస్తున్నాం వ్యవసాయం. అదేం ఆషామాషి కాదు, అదేం కిరాణా కొట్టు కాదు, అదేమి ఇల్లి కొట్టు కాదు. ఇంత రిస్క్ ఉన్న వ్యవసాయం మేము నానా తిప్పలు పడి మా చేతనైనంత వరకు చేస్తా అంటే మీరు వచ్చి మా టైం అంతా ఎంఆర్ఓ ఆఫీస్లో గడపమంటారా? ఎంఆర్ఓ ఆఫీస్లోకి వచ్చి ఆడ పడిగాపులు పడితే పొద్దు నుంచి సాయంత్రం దాకా నా పొలం ఎవడు చూడాలి, వ్యవసాయం ఎవడు చేయాలి? అసలు నాకేం కర్మ, నాకేంటి అవసరం? మీ హెరిటేజ్ కంపెనీకి ఇలానే చేస్తే మీరు ఊరుకుంటారా? ఇంతకు మించి చెప్పాల్సిందేమి లేదు. ఈ 444 మీరు ఏదైతే జిందా తిలిస్మాత్ క్యాన్సర్కి మందుగా మాకు ఇస్తున్నారో దాన్ని చెత్త కాగితంలాగా మేము పరిగణించి దాన్ని చించి పోగులు పెడుతున్నామని చెప్పి
ఈ పత్రికా సమావేశం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. సిఎఫ్ఎల్ సభ్యులందరూ ఈ 444 జీవోని ఎందుకు పనికిరాని చెత్త కాగితంగా పరిగణించి దీన్ని చించివేస్తున్నారు. ఎవరైనా మిత్రులు ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అన్నిటికీ దిక్కు వస్తుంది. డోంట్ వరీ, ఎవ్వరూ నిరాశపడొద్దు. నేను ఒకటే చెప్తున్నా, 22A బాధ్యతలు ఎవ్వరూ నిరాశపడొద్దు. ఈ గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భూమి శాశ్వతం, రైతు శాశ్వతం, భూమి మీద మన హక్కులు శాశ్వతం. ఆ హక్కులు ఎవ్వడు కాలు రాయలేడు. ఏ ప్రభుత్వానికి భయపడొద్దు. ఒకడు కాకపోతే ఒకడు ఎట్లా చెయ్యరో చూద్దాం.